విలేకరుల సమావేశం ఏమనగా రిపబ్లిక్ అని మాకు సింగిల్ విండో ఆఫీసు నుండి మా CEO గారు వచ్చి మాకు ఎజెండా సంతకాలు పెట్టుకుని వచ్చిండు. దానికి మేము అటెండ్ అయినాము. జెండా ఎగిరినాక తర్వాత ఛాయ్ తాగుదాం పాండ్రా అని చెప్పి మీరు తీసుకుపోయినాక అక్కడ ఇంతకుముందు వాళ్ళకి ఏం జరిగిందో రాజకీయ కక్షల విషయాలలో వాళ్ళ దాన్ని మా మీద రాజకీయ కక్షంగా మా ఉన్న కాంగ్రెస్ పార్టీ ముగ్గురి డైరెక్టర్ల మీద మీరే చేస్తారు, ఇదంతా మీరు ఏమనుకుంటారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాంట్లో ప్రెస్ మీట్లో మేము మాట్లాడలేదని అంటే కూడా మమ్మల్ని నువ్వు ఏం మాట్లాడుతున్నావు బయటికి వెళ్ళి మాట్లాడు అని అన్నాడు. అది బాగా గుర్తుంచుకో. అందులో నీకెంత అధికారం ఉందో నాకు కూడా అంత అధికారం ఉంది. నువ్వు చైర్మన్ కాగానే మేము డైరెక్టర్ లేదే నువ్వు చైర్మన్ కాలేదు, మరి అది గుర్తుంచుకొని మాట్లాడాలి. అదేవిధంగా షేర్ కట్టాలని మరి అన్నావు. అందులో 1,80,00,000 నాకెంత షేర్ వంచినావో నిరూపిస్తే ఆ చైర్ నేను కట్టకపోతే అంబేద్కర్ బొమ్మ కాడ నేను ముక్కు నేలకు రాస్తా, దానికి నువ్వు జిమ్మదారుగా ఉంటావా అని నేను హెచ్చరించి మాట్లాడుతున్నాను. మరి ఇంతకుముందు కూడా అదే విధంగా మాట్లాడతాను ఎప్పుడు వచ్చినా కానీ. మరి 2 సంవత్సరాల నుంచి మేము ఓపెన్ చేయని మాట్లాడితే నువ్వు దాని గురించి పట్టించుకోలేదు. మరి దొంగలు భుజాలు పంచుకున్నట్టు నీకు ఇంకో డైరెక్టర్ మీ కుల వ్యక్తి ఉన్నప్పటికనే అయినా కూడా నీకు తోడై మాట్లాడతాడు. మరి ఈ 2 ఏళ్ల వల్లే ఎందుకు మాట్లాడలేదని ఆయనకు కూడా నేను సవాల్ ఇస్తున్నా. మరి ఏమని అనుకుంటారు? మేము ఒక బీసీ బిడ్డగా దాంట్లోకి వచ్చినందుకు అనివార్యంగా కులాల అయ్యేపటికనే మమ్మల్ని బయటకు వెళ్ళమని మాట్లాడే అధికారం మీకు ఎక్కడ ఉంది? మరి మీ అహంకారంతో మాట్లాడితే ఇడ భయపడేటోళ్ళు ఎవ్వరు లేరు. ఖబర్దార్. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అవుతుంది ప్రమాణ స్వీకారం చేయించని వ్యక్తివి నువ్వు. ఒక్క ఇంట్లో 2 పదవులు తీసుకునే కాన్నే మీరు ఎంచోటోళ్ళు అన్నది తేలిపోయిందని కూడా నేను హెచ్చరిస్తున్నా. నేను బాధపడుతున్నా. ఈరోజు పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాత్రికేయుల సమావేశానికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చిన నాయకులందరికీ, ముఖ్యంగా సింగిల్ విండో డైరెక్టర్లకు మరియు వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు. అలాగే పాత్రికేయ మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నామంటే, గతంలో మేము ఇక్కడ సింగిల్ విండో సంబంధించిన సొసైటీ గురించి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన దాని మీద నిన్న ఇక్కడ సంబంధిత చైర్మన్ గారు, సహకార సంఘ చైర్మన్ రమణారావు గారు మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, మేము 1,85,00,000 తిన్నారని మాట్లాడుతున్నారు. అవి మేము కోర్టుకు పోయినాం. కోర్టులో దాని మీద రిటర్న్ ఇచ్చి మాకు స్టే ఇచ్చిరని చెప్తున్నారు. కానీ మీకు స్టే ఇచ్చిరని మేము మాట్లాడిన తర్వాత 10 రోజులకు ఆలోచించి మాట్లాడడు కాదు. మీకు స్టే ఇస్తే వెంటనే అధికారులు పిలిచి మాకు హైకోర్టు ద్వారా స్టే వచ్చింది, మాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి అని చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ ఆ 1,85,00,000 ఇక్కడ ఎలాంటి ఓచర్లు లేకుండా, ఎంబీలు లేకుండా, రికార్డు లేకుండా ముందస్తుగా తీసుకున్నట్టుగా అధికారులు గుర్తించి మీ సంబంధిత అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది. దానిపైననే నోటీసులు ఇష్యూ చేశారు. మరి ఆ అధికారులకు మీరు సరైన సమాధానం చెప్పాలి. అంటే దానికి రికార్డులు తనిఖీలు చేసే సమయం తర్వాత నోటీసులు ఇచ్చిన తర్వాత ఎంబీ వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మరి మీరు గత సంవత్సరం క్రితం పూర్తి చేసారు. పూర్తి అయినాక డబ్బులు తీసుకునే సమయంలో ఎంబీలు రికార్డు చేసుకొని తీసుకోవాల్సిన బాధ్యత అయితే మీకుందా లేదా? అంటే ఈ రైతుల సొమ్మ లేకపోతే మీ సొంత జేబులు దాన్ని మీద అనుకొని ఎలాంటి ఎంబీలు లేకుండా మీరు ముందస్తుగా డబ్బులు తీసుకున్నారో రైతులకు సమాధానం చెప్పుకుంటూ ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణకు డైరెక్టర్లను పిలిచి, అందులో మాకు 3 డైరెక్టర్లు ఉంటారు, వారిని కూడా ఆహ్వానించి సాదరంగా ఆవిష్కరణ తర్వాత పైన
టీ పార్టీకి పిలిచి అవమానించడం ఎంతవరకు కరెక్టు? ఆయన ఒక బీసీ బిడ్డ ఆయన మీకు ఇక్కడ ఏముంది, మీరు గట్టిగా మాట్లాడుతున్నారు, ఇందుకే వెళ్ళిపోమని చెప్పి మాట్లాడినట్టు మా మల్లేశం అన్న ఇంకా ముందు చెప్పారు. అతనికి కాదు, అతడు డైరెక్టరు. మీరు కూడా ఫస్ట్ డైరెక్టర్ తెలుసుకోరు. ఆ డైరెక్టర్ గెలిచిన తర్వాతనే అక్కడ చైర్మన్ గా కూర్చున్నారు. మీరెంతనో మీకు గౌరవం ఉండవచ్చు చైర్మన్ అని, కానీ అతని కానీ మా అతనితో పాటు ఉన్న సభ్యులందరూ సమానంగా చూసుకొని అందరూ కలిసి దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉండే. మీరు అభివృద్ధి పేరు చెప్పి హైటెక్ సిటీలో కట్టాల్సిన బిల్డింగ్ మారుమూల ప్రాంతంలో కట్టారు. అది ఆ మారుమూల ప్రాంతంలో కట్టి బిల్డింగ్ మెరుస్తుంది, దర్పణం కోసం కట్టుకునే తప్ప ప్రజలకు రైతులకు మేలు చేస్తారని కట్టే విధంగా లేదు అది. ఎందుకంటే దానికి పెట్టిన డబ్బులు రైతులకు డిపాజిట్లకు లేకపోతే రుణాలకు ఇచ్చి ఏదైనా రైతులను ఏదైనా పంటలు చేసుకోవడానికి ప్రోత్సాహకంగా ఇట్లా ఇచ్చినట్టుంటే వాళ్ళు రిటర్న్ వడ్డీలు కడుతుండ్రు, ఇంకా డెవలప్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు ఏం చేశారు, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టిరు. ఇక్కడ ముగ్గురు కూడా దాన్ని వినియోగంలోకి 3 సెటర్లు కూడా ఎవరు యూజ్ చేసుకుంటలేరు. మిగతా అన్ని పోయింది. ఇంట్రెస్ట్ కూడా సరిపోతలేదని మా సహచార డైరెక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు పెట్టిన పెట్టుబడి లాభాలలో చూపెట్టాలి. ఎట్లాగైనా మనకు పదవి ఉంది కదా అని అనవసరంగా ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. అది మా రైతులకు తెలుసు, అందరికీ తెలుసు. సరే మీరు ఏం చేసారో ఏం కథనో అది కోర్టులో వ్యవహారం. రెండవది తిరిగి మళ్ళా మీరు ఏ రకం తీర్మానం చేసుకున్నారో ఏ కథనో కానీ మా ఉన్న 3 డైరెక్టర్లను అవహేళన చేస్తూ మాట్లాడితే మేము ఊరుకునేది లేదు. రెండవది వాళ్ళు మీరేమనంటే రాజకీయ దుర్దేశంతో కేసులు పెట్టిస్తున్నారని చెప్తున్నారు. మీరు మాట్లాడాలి, ఎవరు కూడా మీ పైన కేసులు పెట్టలేదు. ఇప్పుడు మీ ఆత్మసాక్షిగా చెప్పండి. ఆ రోజు మా నాయకుడిని వచ్చి మందలిచ్చి బాగున్నామని అడిగినందుకు నాకు లేనిపోని కేసులు పెట్టి ఇరికిచ్చిరని మీరు అన్యాయంగా మాట్లాడడం నిన్న అది శోచనీయం. మీకు నిజంగా ఆత్మవిమర్శన చేసుకునే నిజంగా ఉంటే, నిజంగా మీరు ఒక హిందువుగా దైవాన్ని నమ్మేది ఉంటే మీ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు, అక్కడికి మేమత్తం. లేదంటే పెగడపల్లి మండల ఏర్పాటులో రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంది, ఆడికన్నా రండి. మేము మమ్మల్ని తిట్టినట్టు ప్రమాణం చేసి చెప్తాం. మీరు నిజంగా మీకు దమ్ముంటే తిట్టకపోతే మీరు ప్రమాణం చేయండి, రేపే కేసు వాపసు తీసుకుంటాం. ఎందుకు అనవసరంగా ప్రజలను మభ్యపెట్టడానికి పత్రికా విలేకరుల ముందు లేనిపోని కల్పిస్తా ఉన్నారు. మేము అనవసరంగా ఆరోపణలు చేయలేదు. ఎప్పుడు కూడా కేసులు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకులు కానీ ఎప్పుడు కూడా మాకు చెప్పరు. మేము 100% న్యాయబద్ధంగా పోతున్నాం. మీరే మా ఆఫీస్కి వచ్చి తిట్టిన ఫుటేజీలు కూడా ఉన్నాయి, ఖచ్చితంగా బెదిరించినట్టు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇంకా దాన్ని ఎందుకు పదే ఎత్తి చూపుతూ మమ్మలను మా ప్రభుత్వాన్ని దురుద్దేశపూర్వంగా బుధవేసే ప్రయత్నం చేస్తూ మంచిగా ఉండదు. రేపు ఇవాళ మా మల్లేశ్వరం మాట్లాడిన రేపు ఇంకోటి మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇంకా కూడా మీకు కనీసానికి ఇప్పుడు రాజకీయంగా వాడుకోవద్దు అనుకుంటూ మా నాయకులను లోపలికి పిలిచి బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? ఈ